impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. లెట్స్ గో టు ద వర్డ్. ఎంతమంది వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారు? చాలు. వాళ్ళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానం, కాంకర్ అన్టైమ్లీ డెత్, అకాల మృత్యువును జయించుట. కొంచెం ఇది స్ట్రేంజ్గా, కొత్తగా అనిపిస్తుంది, కానీ నేను దేవుని అడుగుతూ ఉంటాను అన్నమాట, లార్డ్, హౌ టు ఎస్కేప్ అండ్ కాంకర్ దిస్ అన్టైమ్లీ డెత్. మరణం ఏం చెడ్డది కాదు, నేనకైతే మరణం మంచిదే, కానీ అకాల మరణం చెడ్డది. అంటే అనుకోకుండా చిన్న వయసులోనే, సమయం పూర్తి కాకుండానే మరణించడం అనేది ఇట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్. కనీసం 80 సంవత్సరాలు, వరస్ట్ కేసులో 80, అట్లీస్ట్ 90 బ్రతకాల. నేనైతే మరణమే చూడకూడదని బోధిస్తాను ఈ వాక్యం. ఎందుకంటే మన దేవుడు మరణానికి దేవుడు కాదు, హీఈస్ నాట్ పర్మిట్ డెత్. కానీ దేవుడు చావును చనిపోతే అని ఏం చెప్పడు. నువ్వు మరణమైనా ఓకే, నీకు ఎలా ఈజీ అయితే అలాగ. నేను చనిపోవడం మంచిది, నేను అంత విశ్వాసం లేదు, నేను మరణమే చూడకుండా నీ దగ్గరకు వస్తానని ఎంత ధైర్యము లేదు, అంత విశ్వాసం లేదు నాకంటే, ఓకే ఫైన్, నువ్వు చనిపోయి కూడా దేవుని దగ్గరికి పోవచ్చు. కానీ నేను నమ్ముతాను మరణం లేకుండా వెళ్ళిపోతామని. నా ఉద్దేశంలో ఆ లోపు రాకడే వస్తుందా, లేకో మేఘం వచ్చి ఎత్తుకుపోతుందా, లేదా సాధు సుందర్ సింగ్లా నడుస్తూ నడుస్తూ అర్థాంతరం అయిపోతామా, ఏమైపోతాం? నా విశ్వాసాన్ని మీరేమి మీ అనుమానం పడి అబ్బో 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 అనుకొని మీరు నన్ను పలచబడిచేది ఏం కాదు. మీరేం నన్ను పలచం చేయలేరు, ఎందుకంటే నేను నమ్మేది నేను నమ్ముతాను. నా నమ్మకం నాది, నీ నమ్మకం నీది. నాకు వాక్యం వేరేలా బోధించింది, నీకు అంత విశ్వాసం లేకపోతే నువ్వు చనిపోతానని అనుకో. కానీ అట్లీస్ట్ 80-90 సంవత్సరాలు నేను ఆరోగ్యంతో, ఒక పండు ఊడకుండా, కంటి చూపు తగ్గకుండా ఉంటానని నమ్ము. అట్లీస్ట్ దీనికన్నా విశ్వాసం పెట్టుకో. లేదు అట్లా కూడా విశ్వసించకుండా, లేదు అయ్యి అన్నీ వస్తాయి ఇన్ని వస్తాయి, నీ ఇష్టం, ఇంకా నీకు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోమని. జస్ట్ బిలీవ్ ద వర్డ్. వాక్యం ఏం చెప్తా ఉంది అనేది చూద్దాం. ఇవాళ వర్తమానం ఏమిటంటే అకాల మృత్యువును జయించుట. వీ హ్యావ్ టు కాంకర్ దిస్ అన్టైమ్లీ డెత్. అంటే ఎట్లా పడితే అట్లా, ఎప్పుడు పడితే అప్పుడు చనిపోవడం అనేది దేవుని చిత్తం కాదు. చూద్దాం, లెట్స్ సీ ద వర్డ్. మనం వాక్యాన్ని చూస్తే అర్థమవుతుంది. దీనికి ముందు నేను కొద్దిగా ఉపోద్ఘాతాన్ని మాట్లాడతాను, ఆలకించండి. ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ విల్ లీడ్ us to destruction. Lack of preparation will lead us to destruction. సిద్ధపాటు లేని జీవితాలన్నీ అర్ధాంతరంగా ఎలా పడితే అలా చల్లా చెదరైపోతాయి. అందరు చెప్పండి, సిద్ధపాటు కావాలనండి. బిఫోర్ ఎనీ డిస్ట్రక్షన్ హ్యాపెన్ దేర్ షుడ్ బి ఎ ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్. నేను చెప్పే మాటలు కొంచెం కష్టంగా అనిపిస్తాయి, కానీ పోను పోను మీకు బాగా అర్థం అవుతుంది. ఎలివేషన్ వితౌట్ ప్రిపరేషన్, you are laying stones for the destruction. Elevation without preparation, you are preparing stones for the destruction. ఎవరికైనా మాట్లాడుతుందా? ఊరికే ఎలివేషన్ అంటే నేను ఇలా అయిపోబోతున్నాం, రేపు గంటలో మొత్తం దద్దలైపోతున్నది, అరగంటలో జరిగిపోబోతున్నది, అయిపోబోతున్నది, మనం ప్రపంచాన్ని ఆక్రమించబోతున్నాం, సూర్య చంద్రులను ఆపబోతున్నాం అని ఎలివేషన్ ఇచ్చామనుకో అని, ప్రిపరేషన్ లేకుండా ఏమైంది? నాశనానికి మనమే అడుగులు వేసుకుంటున్నామని. హలో, మరణం లేదు మరణం లేదు అనడం కంటే ఆ మరణం చూడకుండా ఉండేదానికి ఏం చేయాలంట? ప్రిపరేషన్. ఇట్ నీడ్స్ ప్రిపరేషన్. నేను స్టేట్ ర్యాంక్ వచ్చేస్తా, వరల్డ్ ర్యాంక్ వచ్చేస్తాను వాడు అంటున్నాడు. రాత్రి చదువుకొని కూడా చదువుకోలేదు, ఏమంటారు ఆడు ఫెయిల్యూర్ అని పేపర్లో వచ్చింది.
ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్, ఎలివేషన్ ఇట్ సెల్ఫ్ వోంట్ వర్క్. ఎలివేషన్ ఒక్కటి పనిచేయదు, ప్రిపరేషన్ విల్ వర్క్. చూడండి, నోవా జలప్రలయం వచ్చే ముందు చాలా సంవత్సరాలు ఓడను నిర్మిస్తూ సిద్ధపడుతున్నాడు. హలో, ఒక పెద్ద మందిరాన్ని కట్టే ముందు దావీదు ఆస్తులన్నీ సమకూర్చి, బంగారం అంతా సమకూర్చి తన కుమారునికి అప్పగిస్తాడు. ప్రిపరేషన్. జోసెఫ్ పెద్ద కరువు రాబోతోందని చెప్పి ముందే ధనాన్నంతా సమకూరుస్తాడు. ప్రిపరేషన్. ఎవరికైనా అర్థమవుతుందని మాట్లాడే మాటలు? దాహం వేసినప్పుడు నీళ్ళు తొగడం కాదు, ముందుగా సిద్ధపాటు ఉండాలంటున్నాడు దేవుడు. ప్రిపరేషన్. యు నీడ్ ప్రిపేర్డ్ మైండ్, ప్రిపేర్డ్ హార్ట్, ప్రిపేర్డ్ లైఫ్. అందుకే ఎందుకు ప్రార్థన చేయాలా, అంతా బాగుంది కదా, ఎందుకు చేయాలంటే యు హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ సర్టన్ థింగ్స్. ఆత్మలోకంలో నువ్వు కొన్నిటికి సిద్ధపడాలా. సేటన్ ఈజ్ ఆల్వేస్ ట్రై టు అటాక్ యూ, టు ఫినిష్ యూ. ముఖ్యంగా సేవకులు నాలాంటి వాళ్ళకైతే వాని మెయిన్ ప్రధాన గోల్ ఎవరు తెలుసా? మీరెవరు కాదు, నేను. నన్ను ఒక్కడిని క్లోజ్ చేశాను అనుకో, మొత్తం మీ అందరూ ఏమైపోతారు? ఇప్పుడు చల్లా చెదిరిపోతారా లేదా? ఎక్కడికి పోతారో ఏదో చర్చ చూసుకొని పోతారు పాపం. ఏం చేస్తారు? సాతాను గాని ప్రధాన గమ్యం ఎవరు? సేవకులు. అసలు సేవకుడికి శత్రువు ఎవరు? డైరెక్ట్ లూసిఫర్. ఇంకా వేరే వాడు ఉండడు అనమాట. ఎందుకు? నువ్వు రోగంలో ఉంటే నేను అడ్డపడతా, నువ్వు అప్పుల్లో ఉంటే నేను అడ్డపడతా, నువ్వు ఏడుతా ఉంటే నేను ఇచ్చి వాక్యం చెప్పి నిన్నేదో ఆదరిస్తా, నీకేదో పరిష్కారం చెప్తా, నువ్వు పాపంలో ఉండకుండా బయటికి తీస్తా. ఎంతో కొంత నా ద్వారా దేవుడు పని చేస్తూ ఉంటాడు, నిన్ను ఆదరిస్తూ ఉంటాడు కదా, అవునా? వాడికి ఏమి కడుపులో మంట, నిన్ను ఎలాగైనా ఒకసారి పెడితే మీకు అర్థమవుతుంది. జాన్ 10:10. జోసెఫ్ చూడండి, ఐగుప్తులో మొత్తం కరువు వస్తుందని ముందే సిద్ధపరుస్తాడా లేదా? ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు మొత్తం ధనాగారాన్ని అంతా నింపుతాడంట, సకల దేశాలకు పంచిపెట్టడానికి. అందుకే ఎప్పుడు చెప్తాను, 7 years ఆఫ్ ప్రిపరేషన్. హల్లెలూయా, హల్లెలూయా. లెట్స్ సే, దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందరూ చెప్పండి, దొంగ ఎవడు? అపవాది. చెప్పండి గట్టిగా, దొంగ ఎవరు? అపవాది. వాడు ఎందుకు వస్తాడంట? దొంగతనము, హత్య, నాశనము చేయుటకు వస్తాడంట. అంటే ఓన్లీ ప్రాణం ఒకటే కాదు. దొంగతనాన్ని ప్రాణం దొంగిలించడం కాదు. దొంగతనం అంటే నీ ఆస్తి దొంగిలించడం, నీ ఆరోగ్యాన్ని దొంగిలించడం, నీ మనశ్శాంతిని దొంగిలించడం, కొందరి జీవితంలోంచి భార్యను తీసేయడం, భర్తను తీసేయడం, మనశ్శాంతి తీసేయడం, కొందరికి అనుకోకుండా ఏదో వాళ్ళ జీవితంలో అత్యంత అవసరమైన దాన్ని తీసేయడం, వాళ్ళకు ఆధారమైన వాళ్ళని తీసేయడం. దొంగ దేనికి వస్తాడంట? దొంగతనము, హత్య, నాశనము. అప్పుడప్పుడు కొన్ని నీ జీవితంలో వాటిని చంపేస్తాడు అనమాట. ఆశల్ని చంపేస్తాడు. అది హత్య చేయడమే. ఆశల్ని చంపేస్తాడు, ప్రేమల్ని చంపేస్తాడు, మనస్సు విరిచేస్తాడు. ఇంకా ఈ మనసు అతుక్కోదు అంటుంటారు మీరు. మీ ఆయన ఏదైనా తప్పుడు పని చేస్తూ నీకు దొరికాడు అనుకోండి, ఏమంటావు? నా మనస్సు విరిగిపోయింది, ఇంకా అతుక్కోది ఇది అంటావు. అక్కడికి ఎవరు వచ్చారు? హత్య చేశాడు. దొంగతనం, హత్య అంటే నీ జీవితంలో ఆ ప్రేమని పొడి చేశాడు, ఇంకా మళ్ళీ పుట్టదు అది. చూడండి, నాశనము, డిస్ట్రక్షన్ ఈజ్ ఫ్రమ్ ద డెవిల్. ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు, ఎప్పుడు బాధపడతా ఉంటావు, ఎప్పుడు నిన్ను నువ్వు చెప్పించుకుంటా ఉంటావు, నిన్ను నువ్వు తిట్టుకుంటా ఉంటావు. ఎవరికైనా తెలుసా అలాగా? ఛీ, నా బతికేంది బతుకు, నేను సస్తే బాగున్నావు, నాకు సావు రాకుండా ఉంది, చి ఏం బతుకు అంటే వాళ్ళు చెప్పించుకుంటా ఉంటారు అనమాట. చీ, ఈ బతుకు నాశనం అయిపోతే బాగుండు, నేను చచ్చిపోతే బాగుండు, నాకు సావు రావట్లే అని. ఇదంతా డిస్ట్రాక్షన్. ఈ నాశనం ఎక్కడి నుంచి వస్తుందంటే దయ్యము. అందరు చెప్పండి, నీకు నువ్వే విరోధి అయితే ఇంకా విరోధి ఎందుకు నీకు అని చెప్పు. ఇంకా నిన్నెవడు నాశనం చేసే పనిలే, నిన్ను నువ్వే. జీవ మరణములు ఎక్కడున్నాయంట? నాలుకలు. జీవ వృక్షం ఏమిటి? నాలుక. హల్లెలూయా. అందుకే సెల్ఫ్ డిస్ట్రక్షన్, డెవిల్ విల్ గివ్ యూ that kind of intends to kill yourself. నీకే ఆలోచనలు పుట్టిస్తాడంట. చనిపో,
ఏం బతుకుతావుతి, ఏం బతికేది, బతికే ఊరు ఎవరిని ఉద్ధరించాలి, ఎవడికో ఆడికిడికి పెట్టాలా, ఏం పెడతావా, చచ్చిపోతే మేలు. నిజంగా దేవుని వాక్యం అందుకే అంటాడు, అయ్యా నేను చనిపోతే నిన్నెవడు ఆరాధిస్తారు, నేను బతుకుంటే కదా ఆరాధించే, సజీవులే కదా నిన్ను యు ఆర్ లివింగ్ టు ప్రైజ్ హిమ్ కదా. ఏదో ఎంతసేపు ఉన్నా వాడికి ఏదో ఆస్తులు కూర్చోడం, బిడ్డకు ఆస్తులు కూర్చోడం, కొడుకు ఆస్తులు కూర్చోడం కోసం కాదు కదా బతికేది. అందరు చెప్పండి, నీ బతుకు ఉద్దేశాన్ని తప్పుగా చూస్తున్నావు కాబట్టి నీ బతుకు అట్లా ఉంటుంది అనమాట. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నారు. నువ్వు బతికేది ఎవరికో భార్యను సాకాలా, పిల్లల్ని సాకాలా, పిల్లల్ని చదివించాలా, నేను దీనికే బతుకుతున్నాను అనుకుంటున్నావు కాబట్టి ఈ బతికేందుకు రా అనిపిస్తుంది. కానీ నువ్వు బతుకుతుండే దేనికో నీకు అర్థమైతే అప్పుడు నువ్వు ఇలా మాట్లాడవు. యు ఆర్ లివింగ్ నాట్ ఫర్ సంబడి, యు ఆర్ లివింగ్ ఫర్ క్రైస్ట్. నువ్వు ఆయన ఆరాధించడానికి పుట్టావు, ఆయన నామమునకు మహిమకరంగా ఉండడానికి పుట్టావు, ఆయన పనులు చేయడానికి పుట్టావు, అనేకులను రక్షించడానికి పుట్టావు, అనేకులకి రక్షణ సువార్తను ప్రకటించడానికి పుట్టావు, అనేకులను నరకంలో నుండి లాగివేయడానికి పుట్టినావు. హల్లెలూయా. ఇప్పుడు మెయిన్ పర్పస్ మర్చిపోతే ఏమైపోతుంది? ఏంటో ఈ సంపాదించలేను, నేను సంపాదించట్లే పోతా అంటాడు. నాకు పెళ్లి కాలేని ఏం లాభం నాకు అంటాడు. అంటే నువ్వు పుట్టేదే ఏదో ఆ పెళ్లి చేసుకోనీకి, ఆ పిల్లల్ని కానీ మనకి పాలు దాపనీకి, మనకి డైపర్లు నీకే పుట్టినట్లుంది. ఏందో ఆ మొగుడిని ఏగనీకి, దీనికే పుట్టామా ఏంది? ఇంకా దీనికా కేంద్రైనా జీవితం అంటే ఇదేను, సంసారం సాగరం ఈతా ఉండాలి నాయనా. తప్పు, మోసం, అంత అబద్ధం. అది ఏమి ఇట్లాంటివి చెప్తే ఎవరు చెప్పినా నమ్మద్దండి. వాక్యం ఒకటే చెప్పింది, నేను నా ఉద్దేశాల కొరకు నిన్ను పుట్టించాను. హల్లెలూయా. మీ పిల్లలు మీ హృదయ ఉద్దేశాలు నెరవేర్చాలని ఎంతమంది అనుకుంటారు? అందరూ అనుకుంటారు. మీరు అనుకుంటేనేమో తప్పు లేదు, దేవుడు అనుకుంటేనేమో పెద్ద తప్పు. మీరు మీ పిల్లల కోసం ఉరుకుతా ఉండదు. మరి ఆయన పిల్లోడు నువ్వే కదా, నువ్వు ఆయన కోసమే కదా ఉరకాల్సింది. మరి నువ్వు నీ పిల్లల వెంట పడతావు, నీ పిల్లలు నీ వెంట పడాలంటావు. నీ మా వాడు ఇంజనీర్ కావాలయ్యా, పార్థం అయిపోతారు. అవి నీ ఉద్దేశాలు. నెరవేరాలని రేంబగుళ్ళు మొరపెడతా ఉన్నాం. మన ఆయన నిన్ను కని, నిన్నుకి ఇదంతా జీవితం ఇచ్చి, ఇంత ప్రపంచాన్ని ఇచ్చి, ఆయన నిన్నెందుకు చేశాడో ఒక మాటలో చెప్తా, ఒక్క మాటలో అర్థమైందని. అపవాదిగాడు గర్వించి ఆయన సింహాసనాన్ని కోరితే అన్నాడు అంట, రే ఇంకా దాని వెనక బ్యాక్ అంతా నేను చెప్పట్లా, అక్కడి నుంచి చెప్తున్నా, తోసేసి అన్నాడంట, పద, నా తర్వాత నిన్నంతగా నేను హెచ్చించినాను, నువ్వు గర్వపడ్డావు, నా స్థానాన్నే కోరావు, గర్వాంధుడమైనందున నేను నిన్ను తోసివేస్తున్నానని చీకట్లోకి భూమి మీదకి తోసేసాడంట. వాడు ఇక్కడే పడి తిరుగుతూ ఉండేవాడు అంట, సమాధానం లేకుండా. వాడు ఎలా అయిపోయాడంటే దేవుడికి విరోధి అయిపోయాడంట. ఈ దేవుని అంతు చూడాలనేంతగా మనకి ఇప్పుడు అంతు చూడాలనుకునేవాడు ఎవడంటే తెలుసా, ఏమీ చేయలేని వాడికి ఆక్రోశం వస్తుందంట. దేవుణ్ణి ఎలాగైనా ఆ దేవుణ్ణి పాడు చేయాలనే హృదయం ఉండేదంటే వానికి. ఇంకా నన్నే తోసేస్తాడా, ఏదో మాట చేశాను చెప్పొచ్చుగా, ఇలా చేయొద్దనంటే ఊరుకుండేవాడినేమోగా, నన్నే తోసేస్తాడా అని ఉక్రోశపడ్డాడంట. ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా, నేల మంటి నుండి నరులను నిర్మిస్తా, వాళ్ళని నా కొడుకులని పిలుస్తా. వాళ్ళు తప్పులు కూడా చేస్తారు, పాపాలు చేస్తారు, భ్రష్టు పట్టిపోతారు. దేవుణ్ణి నేనే, ఈ సర్వ సృష్టికి ఆధారభూతుడను నేనే, ఆ మట్టి కోసం నేనే మనిషిగా మారతా, మళ్ళా మట్టిగా పుడతా, నేనే వాళ్ళ కోసం చనిపోతా, వాళ్ళని నేనే ఆ పాప బంధకాల్లోంచి తప్పిస్తా, వాళ్ళని ఏం చేస్తా తెలుసా, సంఘముగా మారుస్తా, ఆ సంఘానికి నేను శిరస్సు అవుతా, వాళ్ళు నా శరీరం అవుతారు. అంటే దేవుడైన సర్వలోక సృష్టికర్త శరీరములో వాళ్ళు ఒక భాగమై వాళ్ళు దైవములైపోతారు. ఇప్పుడు ఏం చేస్తావో చెప్పు అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దట్స్ ద ఎటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్. అది దేవుని ప్రణాళిక. నువ్వేమో ఏం బతకట్లే, మనకి 10,000 సంపాదించే దమ్ము లేదు మన దగ్గర, ఎందుకు బతకాలప్పా అంటున్నావు. దేవాది దేవుడి శరీరంలో ఒక అవయవం అయిపోయి దైవములా కదులుచున్నావు, ఇంకా భయపడతావు ఎందుకు? See the real nature. You are the body of Christ. The Christ himself is living in you. He is walking in you. ఏం చేయాలో తెలియక ఈయనేంట్రా ఇంత పరితెగించాడని ఆ దెయ్యం రోజు గిలగిల తన్నుకుంటూ ఏం చేయాలో తెలియక ఎలాగైనా వాడిని వెంబడించేలా నిన్ను మోసగించి, లేదు నీ దేవుడు నిన్ను ప్రేమించట్లా, లేదు నీ దేవుడు నీకేం సాయం చేయడు, నీ భార్య చూడు ఎట్లాడుతో, చూడు నీ మొగుడు ఎట్లాడో,
చూడు ఈ కష్టాలన్నీ, చచ్చిపో. ఉరేసుకుంటావా, బాధపడతావా, ఏడుస్తావా, లేకపోతే కుంగిపో. ఈ దేవుడే లేడను. ఏం ఒక్క ప్రార్థన చేసినా, ఒక్కటన్నా నెరవేర్చాడా ఈ దేవుడు? ఏం చేసినాడు ఈ దేవుడు? ఏం చేసినాడు నీకు అని అనుకుంది ఒకటన్నా జరిగిందా? ఏమి జరగలే, ఏం జరగలే, ఏం జరగలే. ఇడిచిపెట్టు. రోజు వచ్చి చెవులు ఎందుకు చెప్తున్నాడని? నిన్ను వాని గుంపులో చేర్చుకుందామని. ఎక్కడ ఆయన ఈ ప్రేమ ఇస్తే, ఎక్కడ నువ్వు దేవుడు తెలుసు అర్థంతో చదువాయే. నీ వెనకెందుకు పడతాడంటే నేను దారి తప్పిద్దామని. నువ్వు ఎక్కడ దేవుళ్ళో కలుస్తావేమోనని, ఎక్కడ ధైర్యం తెచ్చుకొని 80-90 ఏళ్ళు బతికి, ఎక్కడ వీరుడిగా దావీదులాగా ఆయనను కొనియాడుతూ కీర్తిస్తూ అంతము దాకా నమ్మకంగా విశ్వాసాన్ని కాపాడుకొని గట్టిగా పరిశుద్ధతను అట్లే పట్టుకొని. కానీ ఎందుకు ఈ పాపాన్ని త్యజించమంటోంది వాక్యం? నిన్ను నేను నాలా కలుపుకున్నాను కదరా, నిన్ను దేవుళ్ళ మార్చానే నేను, నిన్ను దైవముగా చేసుకున్నానే నేను. ఆ దెయ్యము నా మీద కక్ష పెట్టుకొని అది పోయింది. ఇప్పుడైనా నువ్వు నా ప్రేమను అర్థం చేసుకొని నాతో చేయగలపొచ్చుగా, వాడితో కలుపుతావు ఎందుకు? మళ్ళా మధ్యలో ఇప్పుడు ఒక చదువు వస్తుంది. దేవుడు లేడని కొందరు, అద్భుతాలు లేవని కొందరు, ప్రార్థన చేసే ఇట్లనే చేయకూడదని ఒకరు, మోకరించాలని ఒకరు, నిలబడుకోవాలని ఒకరు, ముసుకేసుకోవాలని ఒకరు, ముసుకేసుకోకూడదని ఒకరు, డ్యాన్స్ చేయకూడదని ఒకరు, వేయాలని ఒకరు, అరిచే తప్పు, నిలబడితే తప్పు, లైట్ వేసే తప్పు, లైట్ ఆఫ్ చేసే తప్పు, చీకటి ఉంటే తప్పు, వెళ్తారుంటే తప్పు. ఈ మధ్యలో ఈ చదువు అంతా ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు అసలు. నీ తండ్రిని వెంబడించు, నీకు ఎలా నచ్చితే అలాగా, ఆయన హృదయానికి నచ్చినట్లు బ్రతకాలనే ఉద్దేశంతో. హల్లెలూయా. హి ఈజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యువర్ హార్ట్. ఆయన దేంతో ఇస్తాడు? హి విల్ నాట్ జడ్జ్ యు బై యువర్ డీడ్స్, హి ఈజ్ జడ్జింగ్ యు బై యువర్ హార్ట్. ఆయన ఎగిరావని తీర్పు తీరుస్తాడా? ఏం తీర్చాడు? ఎగిరినోడిని పోయి ముందర పెట్టుకుంటాడు, ఎగరినోడిని తీసిపోయి నరకంలో ఎత్తాడు. ఈయన అట్లా అంటాడు. ఏమన్నాడు? వ్యభిచారులను సుంకరులు మొదట నా రాజ్యానికి వస్తారంటాడు ఆయన. అంటే వ్యభిచారులు వస్తారంట. నువ్వు పద్ధతిగా పాలిష్డ్గా మాట్లాడినంత మాత్రాన నువ్వు దేవుని రాజ్యానికి వచ్చేస్తావా? రాలేవు. అదిగో దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి పడున్నాడంట. నువ్వు వాడితో చేయగలుగుతావేంది? ఎప్పుడు చదవాలా, గొప్పని అయిపోవాలి, గొప్పని ఏమైతావో తెలియదు. గొప్పనిగా బాగా చదువు, బట్ ముందు దేవుని పెట్టు. అయ్యా నీ రాజ్యం విస్తరించాలా, నేనేం చేయాలా? చదువు కూడా నాకు ఒక మార్గం. నేను బాగా చదివి ఉన్నత స్థితికి వచ్చి బాగా డబ్బులు సంపాదించి నీ రాజ్యాన్ని నిర్మిస్తాననాలా. దట్ షుడ్ బి యువర్ మోటో. హల్లెలూయా. అది నీ ప్రధాన ధ్యేయము, గమ్యమై ఉండాల. చదువు రాదా? నాకు వచ్చింది ఇదే, కానీ నీ రాజ్యానికి పనిచేస్తా నేను. నీ రాజ్యానికి ఎలోకాల పనికి రావాలా. ఒక కంపెనీలో ఉన్నావా, ఎక్కడన్నా కూర్చున్నావా, ఏదన్నా చిన్న పని చేస్తున్నావా, అరుగు మీద కూర్చుంటావా, మెల్లిగా మాట్లాడు వాక్యం, మెల్లిగా చెప్పు ఈ దేవుడు ఎంత మంచివాడు. నిన్ను పెట్టింది అక్కడ అందుకే. నువ్వు పనిచేసే చోట, నువ్వు ఉన్న చోటల్లా ఆయన కీర్తి విస్తరింపజేయాలా, ఆయన వాసన వెదచల్లాలా. నువ్వేమో మాట పడతావా, ఏం చెప్తావు, ఏమనుకుంటారో ఇంటారా వీళ్ళు. నీ ఉద్దేశం ఏంటంటే రక్షించేది ప్రపంచాన్ని నువ్వేనని. ఎవరు వాక్యాన్ని చెప్పరంట తెలుసా? మేమే భూప్రపంచాన్ని రక్షించేదనే ఫీలింగ్ ఉన్న వాళ్ళే చెప్పరంట. నాకు అట్లా ఏం లేదన్న, కానీ లోపల ఉండేది అదే. నీకు తెలియదు అది ఎందుకు తెలుసా? రక్షించేది ఆయన అయినప్పుడు నోరు తెలిసి చెప్తే నీకే నీ సొమ్మేం పోతుంది? అందరు చెప్పండి, రక్షించేది నువ్వా పరిశుద్ధాత్ముడా? పరిశుద్ధాత్ముడు. నీ పని ఏమి? నువ్వు రక్షణ సువార్తను వారి చెవురికి వినిపిస్తే చాలు. వారి ఆత్మని ఎక్కడ పట్టుకుంటాడో నీకు తెలియదు. వాడు ఏ బాధలో ఉన్నాడో, ఏ కష్టంలో ఉన్నాడో, నువ్వు ఒక్క పిలుపు, రామ్మా చర్చికి ఏనాడన్నా పిలిచినావా? పిలవాయే. ఏమో లేమ్మా, మళ్ళీ ఏమనుకుంటారో వాళ్ళు, నీ బతుకంతా అంటే ఏమనుకుంటారనే ఏమొద్దు, పిలువు. ఏ కష్టంలో ఉన్నారు దేవుడు వారిని విడిపిస్తాడు. హల్లెలూయా. లెట్స్ సీ హీబ్రూస్ చాప్టర్ 2 వర్స్ 14. ఏలైనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. అర్థమైందిగా? దేవుడు కూడా దేవదూతలానో, ఒక పెద్ద శక్తిమంతుల్లానో, ఒక దేవుళ్ళలానో పుట్టొచ్చుగా. 10 కాళ్ళు 10 చేతులు 10 తలకాయలతో పుట్టినొచ్చుగా. అర్థం కాకుండా మనకి కన్ఫ్యూజ్ అయ్యి భయపడి వచ్చేలాగా. అట్ట పుట్టలేదంటే ఎలా పుట్టాడంట? ఏలైనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావాన్ని ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడంట. హల్లెలూయా. ఎందుకు? నిన్ను మనిషిలో మనిషి వచ్చి మానవ జాతిని విడిపించడానికి. హల్లెలూయా.
చూద్దాం, 13వ వచనం పెట్టాలి నాయన. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకు, జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. హల్లెలూయా. అందరు చెప్పండి గట్టిగా, మనము రక్తమాంసములు గలవారైనందున మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని. ఇప్పుడు చెప్పండి, మరణం ఇచ్చే దేవుడు అపవాదే. మరణం యొక్క బలం ఎవరి చేతిలో ఉందంట? అపవాది చేతిలో. అపవాది మరణము ద్వారా నశింపు, అంటే మనల్ని ఏ మరణముతోనైతే వాడు చంపుదామనుకుంటున్నాడో అదే మరణము ద్వారా యేసయ్య, అదే మరణము ద్వారా యేసయ్య అపవాదిని నశింపజేయుటకు మనము జీవిత కాలమంతా మరణ భయముతో దాస్యముతో లోబడి ఉన్న మనల్ని ఆ మరణ భయము నుంచే విడిపించేదానికి ఆయన రక్తమాంసాల్లోకి వచ్చాడంట. హల్లెలూయా. అందరు చెప్పండి, మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని. యేసయ్య మరణము ద్వారా వాణ్ణి నశింపజేశాడనండి. చెప్పండి, మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని. యేసయ్య మరణము ద్వారా అపవాదిని నశింపజేయడానికి, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన మనలను విడిపించడానికి ఆయన రక్తమాంసాల్లోకి వచ్చాడు. హల్లెలూయా. అందరు చెప్పండి, అసలు ఆయన వచ్చిందే దేనికంట? నీకు మరణం అనే ఆ భయం నుండి, ఆ దాస్యం నుండి విడిపించడానికంట. హల్లెలూయా. అందరు చెప్పండి, ప్రిపరేషన్. చెప్పండి గట్టిగా. ఈరోజు వర్తమానంలో పరిష్కారం ఏమిటంటే ప్రిపరేషన్, సిద్ధపాటు. మొత్తం జలప్రలయంలో దేశమంతా, ప్రపంచ మానవ జాతి మొత్తం నాశనం అయిపోబోతుంటే ఏమంటున్నాడు నోవాహుతో? సిద్ధపడు. నువ్వు రోజు చేయాల్సిన పని ఏం తెలుసా? ప్రిపరేషన్. దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ప్రిపరేషన్. సిద్ధపడ్డవాడే ఎలివేట్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు. ప్రిపేర్డ్ మ్యాన్ ఈజ్ రెడీ ఫర్ ద ఎలివేషన్. ఎలివేషన్ వితౌట్ ప్రిపరేషన్ విల్ టేక్ యూ టు డిస్ట్రక్షన్. ఊరికే డబ్బాలు కొడితే సరిపోదు, బాగా అందంగా ఉంటే సరిపోదు, బాగా చదువు వస్తే సరిపోదు, మంచి ఉద్యోగం ఉంటే సరిపోదు. ప్రిపరేషన్. యు నీడ్ ప్రిపేర్. ఏం చేయాలో? ప్రిపేర్. ఏం చేయాలో చెప్తా చూడండి. యాక్ట్స్ చాప్టర్ 12 verse 1. అందరు చెప్పండి, సిద్ధపాటు ద్వారా మరణమును జయించుట. చూద్దాం, యాక్ట్స్ చాప్టర్ 12 verse 1. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని, హేరోదు రాజు బలాత్కారంగా కొందరిని పట్టుకున్నాడంట. ఏమైందో చూద్దాం. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. అందరు చెప్పండి గట్టిగా, యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. యోహాను తమ్ముడైన యాకోబును కత్తితో చంపించాడంట. ఎవరు? హేరోదు రాజు. ఏమైందో చూద్దాం, 3వ వచనం. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనేను. యాకోబును చంపించినారు, ఈసారి ఇంకా మళ్ళీ ఎవరిని పట్టుకున్నారంట? పేతురును కూడా పట్టుకున్నారంట. వీడిని కూడా చంపుదాం అనుకుంటున్నారంట అందరూ. యాకోబును చంపాము, పేతురును కూడా చంపేస్తాము అని పేతురును కూడా పట్టుకుంటే ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. 4వ వచనం. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని దేవరనని ఉద్దేశించి అతనిని కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనికి అప్పగించాను. ఎవరికైనా నా మాట్లాడుతూ అవుతున్నా? యాకోబుని ఆల్రెడీ చంపారు, పేతురును కూడా చంపుదామని పట్టుకెళ్ళిపోయారు. ఎలా ఉంచారంట? చెరసాలలో వేశారంట. పండుగ అయిన తర్వాత అతన్ని ఏం చేయాలో చేద్దామని 4 చతుష్టయముల సైనికులను కాపలాగా ఉంచారంట. 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. అందరు చెప్పండి, ప్రిపరేషన్. గట్టిగా పలకాల, ప్రిపరేషన్. ఏం చేస్తున్నారు? సిద్ధపడుతున్నారు. పండగ అయిపోతే పేతురును కూడా, యాకోబు ఆల్రెడీ చనిపోయాడు, చూశారు వాళ్ళ కళ్ళ ముందే. యోహాను సహోదరుడైన యాకోబు చూశారు ఆల్రెడీ చనిపోవడం. పేతురును కూడా పట్టుకెళ్ళిపోయారు. ఏమవుతుంది ఇప్పుడు? పేతురు కూడా అలాగే చనిపోతాడు.
సిద్ధపడాలా. ఏమని సిద్ధపడాలంటే చూడు, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేశానండి. ఏం ప్రార్థన? ఇప్పుడు ఏమన్నా పప్పులు బెల్లాల కోసం ప్రార్థన చేస్తుంటారా? నీళ్లు భోజనం పెట్టవయ్యా ప్రార్థన చేసి ఏమని ప్రార్థన? మరణం తప్పించో, యాకోబు పోయాడయ్యా, పేతురు పోకూడదు. యాకోబుకు అకాల మరణం వచ్చింది, అనుకోకుండా టైం కాకముందే పోయాడు. ఈ పేతురు అలా పోవడానికి వీలు లేదు. ఎలా ప్రార్థిస్తున్నారు? సంఘం అంతా 10-20 మంది కూడి అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారంట. చెరసాలలో వేశారు ఈయన్ని. ఏమైందో చూద్దాం. హేరోదు అతను వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండాను. సైనికుల ఉంటే సంఖ్యలతో బంధిస్తే ఆ సైనికులు అటు ఇటు ఉంటే మధ్యలో నిద్రపోతున్నాడంట ఆ సంఖ్యలతోనే పేతురు మధ్యరాత్రి వేళ. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని ఉండ్రి. సైనికులు కాపలా కాసేవాళ్ళు చెరసాల దగ్గరే, బయటే ఎక్కడ తప్పించుకోకుండా కూర్చొని ఉన్నారంట అంతా కావలి. 7వ వచనం, ఇదిగో ప్రభు దూత అతని దగ్గర, కొట్టండి గట్టిగా, యువర్ ప్రేయర్ ఇన్వైట్స్ ఏంజల్స్. నువ్వు ప్రార్థిస్తా ఉంటే ఏం జరగలేదు అనుకుంటావు, ఏం అవ్వదు అనుకుంటావు, నీ అవిశ్వాసం ఉంది. సంఘం అత్యాసక్తితో ప్రార్థిస్తుంటే, అదే యాకోబు పోకూడదని ముందే ప్రార్థించుంటే దేవదూత వచ్చేదేమో. ఏం లేదు అక్కడ, ప్రిపరేషన్ లేదు, నో ప్రిపరేషన్, నో ప్రేయర్. చూద్దాం. ప్రభుదూత అతని దగ్గర నిలిచాను, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించాను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడాను. ఒక దేవదూత, లే, నిద్రపోయిన జాలు లేరా నాయన, నిన్ను తప్పియాలని రారా అంటే సంఖ్యలలో తెగి ఊడిపడుతున్నాయండి కింద. ఏమైందో చూద్దాం 8. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమనెను. అతడు అలాగు చేసిన తర్వాత దూత, నీ వస్త్రం పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. గుర్తుపెట్టుకోండి, దూత నిద్రపోయేవాడిని లేపి తట్టి సంఖ్యలు ఊడగొట్టి చెప్పులు వేసుకోమని చెప్పి, తువ్వాలు వేసుకోమని చెప్పి, పద నా వెంట నడిచని చేయి పట్టుకొని తీసుకొని వస్తుందంట. నీ ప్రార్థన ఈ స్థాయికి పనిచేస్తుంది. ప్రిపరేషన్. సంఘం అంతా చేసే ప్రార్థన ఇంత ఎఫెక్టివ్గా ఉంటుంది. చూద్దాం ఏమైందో 9వ వచనం. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక అతడు దర్శనము కలిగినని తలంచెను. అదంతా బయటికి పోయినాక ఇదంతా నిజమేనా అనుకుంటున్నాడంట. నేనే బయటకు వచ్చానా, జైల్లో ఉండాలి అనుకుంటున్నాడంట. ఆయనకే కలలా ఉందంట అది. ఓకే. మొదట కావలిని, 2వ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారిని తెరుచుకొనేను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయింది. ఒక పెద్ద ఇనుప డోర్ ఉందంట, ఇనుప వాకిళ్ళు, ఎవరు దాటిపోకుండా. వీళ్ళు పోతుంటే దానంతకు అయ్యే తెరుచుకున్నాయంట. వెళ్ళిపోయారంట బయటికి. చూద్దాం 11. పేతురు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నింటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకుంటాడంట. దేవుడే నన్ను తప్పించాడు ఇక్కడ దీంట్లో ఉండకుండా. నేను హేరోదు చేయాలనుకున్న దాని నుంచి దేవుడు తప్పించాడు నన్ను అని అనుకుంటున్నాడంట. 12. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కోను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. కొట్టండి మా, అందరు చెప్పండి గట్టిగా, అనేకులు కూడి అక్కడ ప్రార్థన చేయుచుండిరి. అందరు చెప్పండి, సిద్ధపాటు. ఎప్పటిదాకా? నువ్వు అనుకున్నది నీ కళ్ళతో చూసే దాకా దాని కొరకు ప్రార్థిస్తానే ఉంటావు. దాన్ని సిద్ధపాటు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు నువ్వు దేని కొరకు ప్రార్థిస్తున్నావు, దేనికి సిద్ధపడుతున్నావు, అది చూసేదాకా. వీళ్ళు ఏం చూస్తున్నారు? యోహాను మరణం అవ్వకూడదు, తప్పించబడాలా. యాకోబు ఆల్రెడీ పోయాడు, పేతురు పోకూడదు. పేతురు ఆల్రెడీ మరణానికి అప్పగింపబడ్డాడు, చెరసాలలో ఉన్నాడు. తప్పించాలి, నువ్వు రావాలి, మా పేతురు బయటికి వచ్చి తీరాలా అని సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థిస్తా ఉన్నారు. వాళ్ళు ఎప్పటిదాకా, వాళ్ళు ఇంకా పేతురే ఇంటికి వచ్చేసాడు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా ప్రార్థన చేస్తానే ఉన్నారు. అందుకే దాని పేరేమన్నారు? అత్యాసక్తి. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 ఏళ్ళు ఆపేశాడంట. ప్రిపరేషన్ ప్రిపరేషన్ ప్రిపరేషన్.
అవాయిడ్స్ డెత్. నువ్వు సిద్ధపడితే మరణం చూడవు. ఎవరికి చావు అంటే సిద్ధపాటు లేనోడికి చావు అంతేగా. ఇఫ్ యు ప్రిపేర్ ఇనఫ్ యూ విల్ నాట్ డై. దిస్ ఈస్ ద వర్డ్ ఫ్రమ్ ద హెవెన్. ఇఫ్ యు ప్రిపేర్డ్ ఇనఫ్ యూ విల్ నాట్ డై అట్ ఆల్. నువ్వు సిద్ధపడితే మరణం చూడవు. దిస్ ఈస్ ద వర్డ్. ఇప్పుడు నువ్వు నీ జీవితంలో, ఒక మానవుని జీవితంలో నెరవేరనంత మాత్రాన వాక్యాన్ని తిరగరద్దామా? ఎందుకు? వాక్యంలో మరణం యొక్క బలము అపవాదిని నశింపజేయుటకు యేసు రక్త మాంసాల్లో పాలువాడాయను కొట్టేసేయండి, కొట్టివేసను అని తీసేసి ఏమని అర్థం? మరణం తప్ప అన్నీ నశింపజేయుటకు యేసు రక్త మాంసాల్లో పాలువాడాయను, మనవులందరూ అన్నాక చనిపోవలసిందే అని అర్థమా? పోనీ నువ్వు అంత స్థాయికి నమ్మకమైన అట్లీస్ట్ 80-90 బతకాలని రాసుకోవాలిగా మరి బుక్లో. అట్లీస్ట్ దానికన్నా సిద్ధపడాలిగా. అందరంటే ఏ స్థాయికి సిద్ధపడితే ఆ స్థాయికి. నువ్వు కనీసం 90 దాకా నేను మరణించనయ్యా, అనారోగ్యంతో, ఏ క్యాన్సర్ వచ్చో, ఎయిడ్స్ వచ్చో, ఇంకో పనికిమాల జబ్బు వచ్చో, మోకాలు అరిగిపోయో, తలనొప్పి వచ్చో, ఏదన్నా గడ్డ పుట్టో, ఆపరేషన్ అయ్యో, ఎముకలు ఇరిగో, కాలు ఇరిగో, చెయ్యి ఇరిగో, నేను చనిపోకూడదు అన్న నమ్మాలిగా. నమ్ముతాను. ఏం చేయాలన్నా? ఏం చేస్తావు? ప్రార్థన చేయి, సిద్ధపాటు. అందుకే చెప్పిన ఎలివేషన్ వితౌట్ ప్రిపరేషన్ టేక్ యూ టు డిస్ట్రాక్షన్. అంత చూస్తా అని వాళ్ళు ఏం చూసే వాళ్ళు ఉంటేనా? వాళ్ళంతే అయిపోయింది ఆడ. వాళ్ళే అంతమైపోతే నీ అంతేం చూస్తారు? ఎంతమందికి నా మాట. అందుకే నరమానవులు ఒట్టి నీటి బుడగ వంటి వారు అనేది వాక్యం. అదెంతో ఎందుకు? నీటి బుడగనైనా బతికే నీటి బుడగని అవిశ్వాసంతో ఉండడానికి చెప్పాడా? నీటి బుడగని మరింత విశ్వాసంలో ఉండగలుగుతావు. ఆడు నీటి బుడగ, ఎవరికి భయపడద్దు, నువ్వు నా వైపు చూడమని చెప్పడానికి ఆ మాట చెప్పాడు ఆయన. డూ నాట్ ఫియర్. అన్ని నీటి బుడగలే ఇట్ అంటాడంతే. ఫాట్. డోంట్ వరీ, జస్ట్ థింక్ అబౌట్ దిస్ ప్రిపరేషన్. ఏనైనా లాస్ట్ సావకుండా కూడా ప్రార్థన చేయాలన్నా? దేవుడు ఏం కాపాడున్నా? ఎప్పుడు ప్రార్థన చేయి పనులు ఇడిచిపెట్టి ప్రార్థన కూర్చుంటాం లేక. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? దేవుడు అట్లా కాదు చెప్పింది. సిద్ధపడు, ఉదయాన్నే లేస్తావు, చెప్పు. ఏంది సావకుండా కాపాడమని చెప్పాల్సిన అవసరం లే. రోజు చెప్పు, నువ్వు నమ్ము, విశ్వాసించు, చెప్పు దేవునితో. వ్యాధి, లేమి, మరణము నాలో, నా కుటుంబంలో, నా పిల్లల్లో, నా సంఘంలోని ఏ వ్యక్తిలో ఉండకూడదు నాయన అని రోజు కమ్మిన. నా కుటుంబంలో, నా సంఘంలోని ఏ వ్యక్తిలో అకాల మరణాన్ని మేము చూడకూడదు అని రోజు కమ్మిన. రోజు 3-4 సార్లు తీసుకు. ఏమైంది? ఉండే జీవితంలో 3 పెద్ద పోరాటాలు. ఒకటి డబ్బులు, 2 ఆరోగ్యము. హల్లెలూయా. నేను చెప్పిన జస్ట్ డూ దిస్. చాతబడి నమ్ముతావే, తాయెత్తును నమ్ముతావే, దారం నమ్ముతావే. లాస్ట్కు మనిషి నమ్మకం ఎంత దారుణం అంటే నల్లదారాన్ని కూడా నమ్ముతాండవే. కాలి కట్టుకొని, మొగోళ్ళు కూడా మధ్య కట్టుకొని తిరుగుతా. బొటికి నేలకు ఇనపది కట్టుకుంటావే. ఎంత ఇకారంగా ఉంటుందని కూడా లేదు. బొటికి నేలకు ఇనపది కట్టుకొని నొప్పి తగ్గిపోయి అంటాడు. కాదప్ప, దాన్ని కూడా నమ్మేక దిగజారిపోతివే. మరి ఈ యేసయ్య ఇంతగా నీ కొరకు ప్రాణం ఇస్తే ఆయన మాట నమ్మడానికి లేదా నీకు? మళ్ళా కూర్చొని నేను దేన్ని నమ్మను, యాడ దేవుడు నడుపా, దేవుడిని నమ్మనంటాడు, మళ్ళా దిష్టి తగిలిందంటాడు, మళ్ళా ఉసుకు తిప్పమంటాడు. ఇది కరెక్టేనా కాదని నేను చెప్పింది. ఇప్పుడు నమ్మనోడి నమ్మనట్టు అన్నుండు, దిష్టి తగిలింది కల్లా ఆడన పండుకొని వస్తే తగ్గుతుంది, మళ్ళీ ఆయన నోటి నుంచే వస్తూ ఉంటుంది. అది నువ్వు నమ్ముతావా నమ్మవా? జనాలు ఎందుకు కనిపించేస్తావు ఇంట్లో? ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అయితే నమ్ము, లేకుంటే ఇడిచిపెట్టు. నువ్వు నమ్మినావా? ఈ పనికి నల్లదారాన్ని నమ్మినోడివి ప్రాణం ఇచ్చిన దేవుడు నమ్మవా? జస్ట్ బిలీవ్. ఏమన్నాడు చూడు, అత్యాసక్తితో వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే దేవదూత వచ్చి విడిపించి ఇంటికి తీసుకొని. చోద్యం ఏమిటంటే చూడండి జనాలు ఎట్లుంటారు. 13వ వచనం. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదేను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. తడుతున్నాడంటే ఇంటికి వచ్చి, తలుపు తీయండి. వీళ్ళు ప్రార్థన బలంగా పట్టారు, అడ్డం పట్టారు. ఈడ జైలు నుంచి విడిపించు నాయన, యేసు నామమును విడిపించు అంటున్నారేమో. ప్రార్థించండి. సన్న పాపం వాకిలు తప్పారు. వీళ్ళు ప్రార్థనలో ఫుల్ బిజీగా ఉండారే. నేనన్నా పోయి తట్టుకొని తీసిందంట డోరు. ఏమైందో చూడండి 14. ఆమె పేతురు స్వరము గుర్తుపెట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు వద్ద నిల్చున్నాడని తెలిపాను. చిన్న పాప కదా, పేతురు డోర్ తినంటే పేతురు స్వరం గుర్తుపెట్టిందండి. ఈ పాప గుర్తుపట్టి సంతోషంతో ఇంటికి. అందుకే పిల్లలు వెంటనే గుర్తుపడతారు చూడు, మన తెలివి ఎట్లాడితే మనం ఏమిటి అనేది.
జమ్మ లోపలి పోయి పేతురు వచ్చాడు మా పేతురు వచ్చాడు సంబరం పడుతుందంట పాప. ఏమైందో చూడండి 15. అందుకు వారు ఎట్లా, అందుకే మనుషులు ఎలా ఉంటారు చూడండి. అందుకే డోంట్ బి లైక్, దేవుడు ఇవన్నీ ఎందుకు రాపిస్తాడంటే నువ్వు ఏమడుగుతాడో అది వస్తుందని కూడా నమ్మవు నువ్వు. అది ఆల్రెడీ వచ్చే ఉంది. నీ ఎన్నోసార్లు మీరు నమ్ముతారు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమవుతుంది. నేను ఎప్పుడు ఇంకెప్పుడునైనా అంటే ఆల్రెడీ వచ్చి ఉంటుంది. నేను గ్రహించాను దాన్ని. అది చూస్తే అది నా అనుభవంలోకి వచ్చి ఉంటుంది. అది నేను అనుభవిస్తూ ఉంటా. కానీ అది నేను భావించినట్లే రావాలంటే పేతురు ఎట్లా రావాలా వీళ్ళ దృష్టిలో వీళ్ళు ఏమనుకోనంటారంటే, పేతురును విడుదల చేయుచున్నాము, పేతురు అనేవాడు నిర్దోషి అని బయట అందరూ చెప్పుకోవడం. వీళ్ళని పేతురు వచ్చేస్తాడు బయటికి రేపు అంటే అతుకో మన ప్రార్థన గెలిచింది అని వీళ్ళు అనుకొని ఉంటారేమో బహుశా. వీళ్ళు ఏం నమ్మలా, దేవదూత వచ్చాడు, ఎంతో సత్య దేవదూత అనుకున్నారేమో. పేతురు ఎట్ల ఇంటికో ఏమన్నారంట, పిచ్చిదానివి నువ్వు, పేతురు ఎట్లా వస్తాడు, అనౌన్స్మెంటే రాలే. వేసుకుపోయినది రాజులు, పెద్ద పెద్ద ఇనుప డోర్లు అడ్డం ఉన్నాయి, సైనికులు ఉన్నారు చుట్టూ, ఎట్లా వస్తారు తెప్పించిదానా. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనేది. ఆమె నిజంగా ఇట్లా అట్లా అంతే లేదమ్మా, నిజంగా వచ్చినాడమ్మా పేతురు అంటే పోయి చూసి ఏమన్నారంట, పేతురు కాదు నా దూత అంటారు. దేవుడు లేదు నీకు అద్భుతం చేస్తాడంటే ఎట్లా చేస్తాడు? ఒకవేళ కంటిచూపో, నీకు కంటిచూపు లేదు, కంటిచూపు వచ్చాననుకో ఏమో మళ్ళీ పోతుందేమంటావు. ఏదో పొరపాటున వచ్చింది, కళ్ళు కనపడుతున్నాయి, ఏదో ఎంచేపు ఉంటుంది పోయింది, పోతుంది కదా సాయంత్రానికి ఖచ్చితంగా. అంటే మనిషి అవిశ్వాసం ఇంత. దేవుడు ఏదైనా డబ్బు ఇచ్చాడనుకో, ఏమి ఇచ్చినాడు ఇయ్యడమైతే ఎంచేపు ఉంటుంది, ఇది అయిపోదు అంటావు. ఆరోగ్యంగా ఉన్నావా, దేవుడు నిన్ను ఆపరేషన్ తప్పించాడంటే ఏమోన్నాగా మల్లంగా బరంగా నింది, ఇక్కడైతే మళ్ళా తప్పదు, నాకైతే ఆపరేషన్ తప్పదని అనిపిస్తుంది. ఇంకా కొట్టుకోలేదుగో సన్న కొడుతుంది. ఈయనే స్కానింగ్ మిషన్, ఈయనే అన్నీగా ఆటోమేటిక్ కూర్చొని నీకు ఈసీజీ మిషన్ చేసే పని కూడా నువ్వే చేసుకుంటావు. నీకు అది గంట సేపు చూసి నీ గుండె కొట్టే రిధం వేవ్ అన్నీ చూసి చెప్తాది. అది నీకు ఏవేవో అవసరం అంటే చేయబెట్టి చెప్పేస్తావు. అనవసరంగా స్కానింగ్ మిషన్లు కొన్నారు వాళ్ళంతా. నిన్ను పెట్టుకోండి సరిపోయి చేయబెట్టి ఇటు చూసి చెప్పేస్తావు ఉందా పోతుందా అని. ఎంతమందికి మాట్లాడుతూ అవుతున్నాయమ్మా, నిజం. సైతాన్ గడు ఎట్లా ఆడుకుంటాం, పోతావు, సిద్ధపడు, సిద్ధపాటు లేకుండా పోతావు గ్యారెంటీగా. చెప్పినా చూడకుంది, సిద్ధపడు. ఆయన మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వాణిని చూడండి, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన మనల్ని విడిపించుటకు ఆయన రక్త మాంసముల్లోకి వచ్చాడంట. హల్లెలూయా. జస్ట్ ఈట్ ఇట్ ఎవ్రీ డే. రోజు తీసుకొని తిను, చెప్పు, ఇదిగో మరణ భయము, ఈ దాస్యము నా మీద నుండి పోవాలని ఇదిగో నా యేసయ్య రక్త మాంసాల్లోకి వచ్చాడు, నా శరీరము నుండి నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అన్నాడు. హల్లెలూయా. No death can conquer you. There is a way to conquer the death. It is preparation. అందరు చెప్పండి, మరణాన్ని జయించుటకు నా చేతిలోని ఆయుధము నా సిద్ధపాటే. You have to prepare to conquer the death. Don't entertain death. Don't speak death. Don't follow the death rules. Crush the death. మరణం యొక్క బలము గల వాని దాస్యం నుండి, మరణం నుండి విడిపించడానిక యేసయ్య సిలువలో పునరుత్థానుడైంది, లేక చనిపోయినోడిని లేపడానికి కాదురా నాయన. యేసయ్య చనిపోయింది నువ్వు సావుకే పోకుండా ఉండడానికట. హల్లెలూయా. అందుకే పరలోకంలో ఈయన వండుకోను తిను, మళ్ళీ ఆకలి కాను, మళ్ళీ వండుకోను, మళ్ళీ తిను. అందుకే పరలోకంలో ఏముందంటే ఆకలి తప్పికలే లేవంట, పొండిగా. ఆయన ఏమన్నాడు, ఈడేదో చనిపోను, ఆయన చచ్చిపోతే నేను లేపుకుంటాను. ఇదేం పని? లాజరు లేపినాడు, లాజరు చచ్చిపోయినాడా చచ్చిపోలేదా చెప్పండి. ఆ పేద విధవరాలు కొడుకు పాడముట్టి లేపినంత మాత్రం అట్లే లేచి ఉన్నాడా, మళ్ళా పోయినాడు. ఇంకా పోకుండానే ఉంటే అయిపోతుంది కదా. హల్లెలూయా. దట్స్ ద వర్డ్. అది వాక్యము. అసలు నేర్చుకోవాల్సిన వాక్యం అట్టం నేర్చుకుంటాం అన్నమాట మనం. నేను పెద్ద వాక్యం చెప్పినా, నా వాక్యం వింటే మరణానికి పోకుండా కాపాడతాడు ఈయన. ఆ మంచం ఎక్కి నాకు ఆపరేషన్ చేయించుకొని ఆపరేషన్ సక్సెస్ఫుల్ కావాలని ప్రార్థన చేయ అనేది ఎందుకు? ఆపరేషన్కే పోకుంటే పోలే. హల్లెలూయా. వాట్ ఏ మైటీ గాడ్. లెట్స్ సీ.
ఐజాయా చాప్టర్ 38:1. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అందరూ చెప్పండి గట్టిగా, ఇల్లు చక్కబెట్టుకోమని. మళ్ళా ఇల్లు చక్కబెట్టుకోమని అంటే ప్రిపేర్ కాదు. దేవుడు చెప్పినాడు పోతావని, నువ్వు ప్రిపేర్ కాలేదు, అందుకే పోతా ఉండవు. ప్రిపేర్గా ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి. బీ ప్రిపేర్డ్. ఈవిల్ డే విల్ కమ్. ఒక శ్రమ దినాలు వస్తాయి, షేక్ అయిపోయే దినాలు వస్తాయి, నీ విశ్వాసము పరీక్షించబడే దినం ఒకటి వస్తుంది. ఎంతమంది జీవితంలో వచ్చింది ఇలాంటివి? అందరికి వచ్చి ఉంటాయి. సడన్గా ఏదో జరిగిపోయి ఉంటుంది, ఏమైపోతుంది, కంగారు. ఎందుకని? అదొక ఈవిల్ డే. దానికి నువ్వు ముందే సిద్ధపడ్డావు అనుకో, ఆ రోజు నువ్వు ఎలా దాడతావు తెలుసా? అది వచ్చిందా పోయిందా అన్నట్టు దాడతావు దాన్ని. అందరు చెప్పండి, సిద్ధపాటు అనండి. అందుకే నేను ఉపవాస ప్రార్థన పెట్టి పిలిచేది, అందుకే రోజు ప్రార్థన చేయమని చెప్పేది, అందుకే రోజు కమ్యూనియన్ తీసుకోమని చెప్పేది. ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొని యెహోవా సెలవిచ్చున్నానని చెప్పగా ఏమైందో చూద్దాం. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, అతను చాలా కాలం దగ్గర 65 సంవత్సరాలు వచ్చేదాకా అతడు దేవుడికి నచ్చినట్లే ఉంటాడు. చాలా నమ్మకస్తుడుగా, యథార్థవంతుడిగా ఉంటాడు. ఇతను ఇక్కడ చేసినప్పుడు ఏం తప్పు చేయలేదు. ఇతనికి ఇక్కడ ఏం దేవునికి విరోధంగా ఏం తప్పులు చేయలేదు. ఇతనికి ఈ టైం వచ్చినప్పుడు అతను చాలా మంచివాడే, అయినా అతనికి మరణం వచ్చింది. మంచోడే, ఏం పాపం ఇక్కడ వరకు అయితే ఏం తప్పు కూడా చేయలేదు. అతను ఏమంటున్నాడు చూడు, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. ఎవరికైనా మాట్లాడుతూ అవుతున్నాయా? అయ్యా, నేను ఎట్లా బతికినానో, ఎట్లా చూసినానో, నేను ఎట్లా నీ దగ్గర యథార్థంగా ఉంటేనో, ఎంత విశ్వాసంతో ఉంటేనో నువ్వు ఒకసారి కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాడంట. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన ఏదో ముందే చేసుకుని ఉంటే అక్కడికి రాడు కదా. హిజ్కియా యెషయా ప్రవచనం వచ్చిన తర్వాత ఇప్పుడు మొరపెట్టుకుంటున్నాడు, అయ్యా పొరపాటు అయిపోయింది. అందరు చెప్పండి, ముందే ప్రార్థన, ముందే పశ్చాత్తాపము, ముందే ఆయన కృపా కనికరములు వేడుకుంటే ఇట్లా మరణావస్థలో మంచం మీద పడుకొని ఎట్లో గట్లా నాయనా నా బిడ్డ పిల్ల ఏ వరకు కాపాడు తండ్రి అనే రోజు రాదు. చూడు ఏమంటాడు 4వ వచనం, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదు నాకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా. అందరు చెప్పండి గట్టిగా, ముందే కన్నీళ్లు విడవచ్చుగా, ముందే ప్రార్థన చేయొచ్చుగా. అందుకే రోజు చెప్పింటే, నా మీద వ్యాధి లేమి మరణము నా జీవితం నుంచి తీసివేయి, నీ కృపతో జ్ఞాపకం చేసుకోను ఆయన. 80 తక్కువ లేకుండా నేను బ్రతుకున్నట్లు నా కృపని, కంటి చూపు తగ్గకూడదు, పన్ను రాలకూడదు నాయన అని రోజు నువ్వు ప్రార్థించి కమ్యూనిని తీసుకొని ఉంటే ఈ రోజు వస్తుందా? ఇలా హిజ్కియాలా మొరపెట్టాల్సి వస్తుందా? ఇప్పుడు ఆ 5 నిమిషాలు మొరపెట్టేందుకు ఏమన్నాడో చూద్దాం. ఇకను 15 సంవత్సర ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించదను. నీకు ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చా. అందరూ చెప్పండి, 5 నిమిషాల ప్రార్థన 15 సంవత్సరాలు పెంచితే రోజు సిద్ధపడి 5 సార్లు తీసుకునే కమ్యూనియన్ తక్కువ లేకుండా 90 ఏళ్ళు బతుకుతాను. క్యాన్సర్, ద అన్టైమ్లీ డెత్, కాంకర్ ఇట్. అది ఏం కష్టం కాదు, నువ్వు విశ్వసించాలా, నా దేవుడు మరణం నుండి నన్ను విడిపించాడని. ఏం కష్టం కాదు. మీకు ఒకటి తెలుసా, కొందరికి మరణము వరము. నువ్వు 90 ఏళ్ళు అని అడుగుతాండవు తీసుకునేప్పుడు. అందుకే మంచి హృదయంతో ఉంటే నీకు 90, ఆయన వాక్యానికి లోబడేవాడికి 90. లేదంటే నువ్వు అడిగిన ఆయుష్యే నీకు శాపం అవ్వగల. నువ్వు పోయి జైల్లో కూర్చున్నావు అనుకో, యావత్ జీవ కారాగార శిక్ష అన్నారు అనుకోండి, 90 బతికే రోజు కమ్యూనియన్ తీసుకుంటాడు. ఏం చేస్తావు ఇప్పుడు? 90 చెప్తావు, నాయనా నా దినములు కొంచెమే అయినా బాగుండునే తండ్రి. అప్పుడు 60కి పోయేది మేలు కదా. నువ్వు
అంత తప్పుడు పని చేసి వ్యభిచారివై దొంగవై నువ్వు తిరిగి ఎయిడ్స్ జబ్బు తెచ్చుకొని బలహీనమై ఎముకల మీద వేసుకున్నావు అనుకో, అప్పుడు ఈ కాలికి రాచిపుండు పుట్టి ఏదో చేసి నువ్వు బతికి ఇగ్గుతా 90 బతికేవానికి ఏం చేస్తావు? పానం పోతే బాగుండు అనుకుంటావు. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? జస్ట్ అండర్స్టాండ్ ద సినారియో. నువ్వు దేవుని వాక్యానికి లోపడి, అందుకే ప్రధాన శత్రువు ఎవడు మనకు? డైరెక్ట్ వాడే. సావేలేదంటావా? అవురా, లేదురా, నడుచుకుంటూ వస్తాం మీ మధ్య. అందుకే ఆయన చనిపోతాను ఏమైనాయంట, సమాధులు తెరవబడినాయంట. అంటే అసలు మీకు అర్థంగా ఒక్కసారి ఊహించుకోండి. ఆయన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను అన్నాడు. అనింది ఆలస్యంలో ఎక్కడెక్కడ సమాధుల్లోంచి లేచిపోయి జనాలు నడుచుకుంటూ ఊరిలోకి వస్తారంట. అందరు చెప్పండి, చనిపోయినప్పుడు సమాధులు తెరవబడిన గుర్తే నీకు గుర్తు, నువ్వు ఎప్పుడు సమాధిలోకి పోకూడదని. హల్లెలూయా. ఏం జరుగుతుంది నీకెందుకు? నువ్వు నమ్ము, చెప్తా నీకేళ నమ్ము. చూడు, నమ్మక చెడేవు నాయన. నమ్మితే పోయేదే ఉంది. విశ్వసించు, దాన్ని అడుగు దేవుణ్ణి, నువ్వు పట్టుకోదాన్ని గట్టిగా. అయ్యా నన్ను సమాధిలోకి పోనీయద్దు. ఎంతమంది నమ్ముతున్నారు నా ఎముకలలో ఒకటైనా విరగదని? నీ ఎముకల్లో ఒక్కటి కూడా విరగదు. నువ్వు తీసుకో రోజు కమ్మినాను అనుకుంటా ఉండు, నా ఎముకల్లో ఒక్కటి విరవకూడదు, నా శరీరం మీద కత్తి పడకూడదని ప్రార్థన చేయి. మీకు భయం కదా కత్తులు, ఆపరేషన్ లాంటి, చెప్పు నా ఒంటి మీద కత్తి పడకూడదాయా. జస్ట్ బిలీవ్ దిస్. ఇదేం పెద్ద కష్టం కాదు. సింప్లిఫై. ఇప్పుడు రోజు నువ్వు మెడిటేట్ చేస్తున్నాడు, ఒక గంట సమయం ఉంది, ఏం చేస్తావు? రోజు ఒక గంట ప్రార్థన చేస్తే ఏం చేస్తావు? అందుకే అన్ని భాషల్లో ప్రార్థించామంటాం. దీనికని చేయాలా, రోజు వాక్యం చెప్తాడు పాయప్ప, రోజు ఒకటి చెప్పుకొస్తాడు. మొన్న ప్రిపరేషన్ అన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఇది చేయమంటాడు, రేపు అది చేయమంటే ఎంతేం చేసేది, ఎన్ని దానికని ప్రార్థన చేసేది. ఆ పిల్లడి కంటే చదువచ్చు, మాకు చదువు రాదు, ఏం రాదు, ఎన్ని గుర్తుంటున్నాయి? ఏమిటి గుర్తులేవు మాకు. నువ్వేం దిగులు పడలే. నోట్లోకి దేవుడు భాషలు పెట్టి వదులుతాడు నీకు. రీబ్రాకాడాబ్రాడేబే అని ఏమంట? ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే నీ కొరకు విజ్ఞాపన చేయొచ్చు, ఆత్మ వలన మర్మములు పలుకుచున్నావంట. హల్లెలూయా. ఇంపాసిబుల్. ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ స్పీకింగ్ అండ్ ప్రేయింగ్ ఇన్ టంగ్స్, ఇంపాసిబుల్. నిన్ను దయ్యం ఎత్తబడితే అట్లా అకాల మరణంలోకి చంపడం అసాధ్యం. అన్య భాషల్లో ప్రార్థించేవాడా, నిన్ను తాకడం అంత సులభం కాదు. హల్లెలూయా. అందరూ చెప్పండి, నేరుగా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆత్మ వలన ఏం పలుకుతున్నాడంట? మర్మములు పలుకుతున్నాడంట. అంటే రేపు వచ్చే మరణాన్ని ముందే మర్మంగా కొట్టేసి పడేస్తున్నాడు అనమాట. ఇది ఒక 2 వచనాలు పెట్టేసి ముగిద్దాం. కీర్తనలు 56:12. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. అందరు చెప్పండి, మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను మరణం అవుతే ఊరికే ఉంటాడా? నిన్ను తప్పిస్తాడు మరణంలో నుండి నీ ప్రాణాన్ని. కీర్తనలు 91:15. అతడు నాకు మొరపెట్టగా నేను అతని ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. హల్లెలూయా. అందరు చెప్పండి, దీర్ఘాయువు చేత నేను అతన్ని తృప్తిపరచెదను. దీర్ఘాయువు చేత నేను అతన్ని తృప్తిపరిచెదను. అది దేవుని మాట. కీర్తనలు 103:4. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పాపము వలన వచ్చు జీతము మరణము. ఇది చదివినావు? ఇవన్నీ ఎప్పుడన్నా చదివినావా? ఇవి చదవాలా? పాపం మన మీద ఉందా? పాప దోషం మన మీద పనిచేస్తుందా? శాప మరణము నియమములు పనిచేస్తాయా? అన్నీ కొట్టివేయబడ్డాయి. చూడు, ఈ మాటలు చెప్పాలా. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. హల్లెలూయా. కీర్తనలో 118:17. Psalms 118:17. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. హల్లెలూయా. 18. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. హల్లెలూయా. అందరు చెప్పండి, కఠినముగా శిక్షించనేమో గాని నన్ను మరణానికి అప్పగించలేదు. కీర్తనలు 102:20. చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును. హల్లెలూయా.
అందరు చెప్పండి, చావు అనేది విధింపబడుతుందంట. అంటే దానికి టైం వస్తుందంట. నీ టైం వస్తుందంట, నువ్వు పోయే టైం అయిపోయింది పా. ఆ టైంలో దాని నుంచి విడిపిస్తాడంట ఆయన. అబ్బా హల్లెలూయా. ఒకసారి ఇంగ్లీష్లో పెట్టిన ఇది 1 or 2:20. To hear the groanings of the prisoner, to lose those that are appointed to death. అపాయింట్మెంట్, డాక్టర్ అపాయింట్మెంట్ వచ్చిందా అంటారు చూడు, అట్లా మరణపు అపాయింట్మెంట్ ఉంటుందంట కొందరికి. డెత్, ఈ రోజు అపాయింట్మెంట్ అయిపోయింది, ఈరోజు పోవాల్సిందే నువ్వు. కానీ ఈ దేవుడు ఏంటంట, ఆ అపాయింట్మెంట్ తప్పిస్తాడంట. హల్లెలూయా. To hear the groanings of the prisoner, to lose those that are appointed to death. మరణానికి బందీ అయిపోయి ఆ రోజు చచ్చి తీరాలా, అయితే ఈ దేవుడు ఆ మొర విని నేను దాని నుంచి విడిపిస్తాడంట. హల్లెలూయా. కీర్తనలు 79:11, చెరలోనున్న వారి నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము, నీవు బాహుబలాతిశయమును చూపము, చావునకు విధింపబడిన వారిని కాపాడుము. హల్లెలూయా. మళ్ళీ ఇంగ్లీష్లో పెట్టింది ఒకసారి. Let the saying of the prisoner come before thee, according to the greatness of thy power, preserve thou that are appointed to die. ఎవరైతే మరణానికి అపాయింట్మెంట్ అయిపోయిందో దాన్ని తప్పిస్తావు నువ్వు. అంటే వచ్చే రోజు పలానా సంవత్సరంలో పలానా రోజు వీడు పోవాలా అనే అపాయింట్మెంట్ ఉందనుకో, నీకు సైతాన్ గారు సెట్ చేసి పెట్టాడు, దేవుడు దాన్ని తప్పిస్తాడంట. హెచ్కాయ ఎప్పుడు చనిపోవాలా, పలానా టైం వచ్చింది, ఇంకా పద టైం అయిపోయింది సిద్ధపరచుకో. అయితే దేవుడు ఏమన్నాడు, లేదు తీసేసా, ఇంకా 15 years, 60 ఏళ్ళప్పుడు ఇంకా 15 ఏళ్ళు అంటే బ్రహ్మాండం కదా, హాయిగా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్. ఎంతమంది దేవుడు మాట్లాడేది వాళ్ళు, ఎంతమంది అంటున్నారు మరణం ఒప్పుకుంటున్నారు? అందరు చెప్పండి, మరణాన్ని జయించాలా. ఎలా జయిస్తాము మరణాన్ని? సిద్ధపాటు. మర్చిపోతారు చూడండి, మళ్ళీ వాక్యం అంటారు గట్టిగా, సిద్ధపాటు అనండి, గట్టిగా చెప్పండి, సిద్ధపాటు. ముందే ప్రార్థించాలా, ముందే కమ్యూనియన్ తీసుకోవాలా, ఆ ప్రార్థన అనుకుంటా ఉండాలా, ఆ అపాయకర దినములను తప్పించమని ముందే ప్రతిరోజు దాని గురించి ప్రార్థిస్తా కమ్యూనియన్ తీసుకుంటా ఉండాలా. ఆ సమయం వచ్చినప్పుడు అది మీకు తెలియకుండానే దాటిపోతుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఎప్పుడు మరణానికి భయపడద్దండి, మరణానికి భయపడద్దండి, మరణాన్ని చూసి కుంగిపోవద్దండి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. తండ్రి, ఎవరెవరైతే ఇవాళ ప్రార్థనలో ఏకీభవించారు, ఈ ఆరాధనలో పాలు పొందారు, ఈ వాక్యాన్ని విన్నారు, వీరందరినీ దర్శించి ఆశీర్వదించి దీవించమని, ప్రతి అపవాది ప్రణాళిక నుంచి తప్పించి నీ చిత్తమే మా అందరిలో జరిగించమని యేసయ్య నామమున వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.